మీ లైఫ్ బురదలో స్టక్ అయిన కార్ లాగా ఉందా? మీ లైఫ్ కావచ్చు, మీ బిజినెస్ కావచ్చు, మీ రిలేషన్షిప్ కావచ్చు. ఒక బురదలో స్టక్ అయిపోయింది అనుకోండి ఒక కారు. ఏమవుతుంది? బయట పడటానికి యాక్సిలరేషన్ ఇస్తుంటాం. సౌండ్ వస్తుంది కదా! మనం ఎంత ప్రయత్నిస్తుంటే అంతగా కారు బురదలోకి డీప్‌గా కూరుకుపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మనకు తెలియకుండా మన లైఫ్‌లో, రిలేషన్షిప్‌లో, బిజినెస్‌లో మనం ఒక లెవెల్‌కొచ్చి స్టక్ అయిపోయామండి. ఇరుక్కుపోయాం. కాసేపు మా జీవితం బాగానే ఉంది, మేము అన్‌హ్యాపీగా ఏం లేం కదా, మా బిజినెస్, మా రిలేషన్షిప్స్ మాకేం అన్‌హ్యాపీ లేదు, మేము అన్‌హ్యాపీగా లేము. కరెక్టే అండి, అన్‌హ్యాపీగా లేము. కానీ ఎక్సైట్మెంట్ మిస్ అవుతోందా, మిస్ అవ్వట్లేదా? పొద్దున్నే లేస్తాం, ఆఫీస్కి వెళ్తాం, ఆఫీస్లో పని, ఇంటికి వస్తాం, పడుకోబోయే ముందు ఫోన్ పట్టుకుంటాం, స్క్రోల్ చేస్తాం, పడుకుంటాం, మళ్ళీ లేస్తాం, ఆఫీస్కి పోతాం, ఇంటికి వస్తాం, స్క్రోల్ చేస్తాం, పడుకుంటాం, మళ్ళీ ఆఫీస్కి పోతాం. కదా, కరెక్టే మీరు అనేది. అన్‌హ్యాపీనెస్ లేదు, కానీ ఎక్సైట్మెంట్ తగ్గుతుందా, తగ్గట్లేదా? మై డియర్ ఫ్రెండ్స్, మన లైఫ్లో ఏ ఏరియాలో అయినా సరే స్టక్ అయితే ఎంత డేంజరస్గా ఉంటుందో, జీవితం ఏం కోల్పోతామో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫస్ట్ ఏం కోల్పోతామంటే అవకాశాలని కోల్పోతామండి. ఎలా ఉంటుందంటే, ఓ మెట్రో ట్రైన్ ఎక్కడానికి మెట్రో స్టేషన్కి వెళ్ళాం, నా ట్రైన్ వచ్చింది, ఎక్కాలనుంది, ఎక్కడానికి మొదలు పెట్టాం, దగ్గరికి వెళ్ళాం, వద్దులే ఇంకో ట్రైన్ ఎక్కుదాం, మళ్ళీ ఇంకో ట్రైన్ వచ్చింది, మళ్ళీ సేమ్ ప్యాటర్న్, ఎక్కాలనుంది, ఎక్కాలా వద్దా, వద్దులే మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కుదాం. అర్థమవుతుందా? అవకాశాలు ముందే ఉన్నా కానీ, ఆపర్చునిటీస్ ముందే ఉన్నా కానీ, కొన్ని కారణాల వల్ల ఆ అవకాశాలను మిస్ చేసుకుంటాం మనం గనక స్టక్ అయి ఉంటే.